వెలుగోడులో ఘనంగా మెగా వైద్య శిబిరం. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. వెలుగోడు ప్రెస్ క్లబ్ వారి సహకారంతో నంద్యాల విష్ణా హాస్పిటల్ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక లిటిల్ ఏంజల్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ క్యాంపును ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ధూపం అభిమన్యుడు గారు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అతి ఖరీదైన వైద్య పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ జె వికాస్, డాక్టర్ కృష్ణ సాహితి, డాక్టర్ వెంకట మనోహర్లు ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రికార్డు స్థాయిలో 418 మంది వివిధ పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెలుగోడు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు విష్ణా హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి, లిటిల్ ఏంజల్స్ పాఠశాల యాజమాన్యం అప్పియా, ఇమాన్యుయేల్ దంపతులకు వెలుగోడు ప్రెస్ క్లబ్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుల్తాన్ మహద్దీన్, కోశాధికారి చాంద్ భాషా, ఉపాధ్యక్షులు శంషుద్దీన్, సభ్యులు సాబీర్, ముస్తాక్ అహ్మద్, నజీర్, నూరుల్లా, విష్ణు ఆసుపత్రి మేనేజర్ కరీం, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ మెగా వైద్య శిబిరానికి విచ్చేసిన అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వైద్యో నారాయణో హరి అంటే వైద్యులను భగవంతుడితో పోలుస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఎందుకు వాళ్ళ దగ్గర మనం ఏది దాచకుండా మన ఆరోగ్యాన్ని, భగవంతుడి తర్వాత అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే వైద్యులే. చాలా గౌరవప్రదమైన వృత్తి వారిది. ఈరోజు పరిస్థితి ఏమైందంటే వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మనం ఏం చేయడానికి పోయినప్పటికీ కూడా వందలు వేల రూపాయలు కేవలం పరీక్షలకే అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విష్ణా ఆసుపత్రి వారు ఈరోజు మనకి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఈరోజు సేవ చేయడానికి మన ఊరికి వచ్చారు. ఎందరికో ఆరోగ్య సమస్యలు వాటన్నిటినీ ఇక్కడ చూపించుకొని పరీక్షలు కూడా, వైద్య పరీక్షలు కూడా, అతి ఖరీదైన వైద్య పరీక్షలు కూడా ఈరోజు ఉచితంగా చేయడానికి మన ఊరికి వచ్చారు. కాబట్టి వారందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్లను కాస్త ఓపికగా వాళ్ళని గౌరవించి వాళ్ళ దగ్గర ఓపికగా కూర్చొని మీ సమస్యలు చెప్పి మీరు తీసుకొని మందులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకని విష్ణా హాస్పిటల్ వారికి, విష్ణా ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్యాంప్ పెట్టడానికి నేను, మా కంటి డాక్టర్ గారు, మా పల్మనాలజిస్ట్ డాక్టర్ గారు, మా స్టాఫ్ అంతా చాలా కష్టపడి ఇక్కడ అంతా అరేంజ్మెంట్ చేశారు. ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వెలుగోడు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా వెలుగోడు ప్రెస్ క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ క్యాంప్ని కండక్ట్ చేయడానికి కానీ, ప్రోత్సహించడానికి కానీ వీళ్ళు చేసింది చాలా ఎక్కువ. మేము వీళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.